ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతిరోజు నీ వెంట తిరగాలనుంటుంది, నీతో మాట్లాడాలనుంటుంది. నేనొచ్చినప్పుడు నువ్వు కనిపించవు, నువ్వొచ్చినప్పుడు నేను కనిపించను. కానీ ఎక్కడో మనల్ని మనం మిస్ అవుతున్నాం. ఈరోజు మిస్ అవ్వడానికి వీల్లేదు. రాచామంతి, సరదాగా అలా బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. కళ్ళ ముందు నువ్వు కనిపిస్తుంటే మనసెటో లాగేస్తుంది. ఎలాగూ ఇంత దూరం వచ్చావు, ఒక ముద్దిస్తావా? లేదంటే ఒక హగ్గిస్తావా? నేను అలాంటి దాన్ని కాదు బాబు, వదిలేండి నన్ను, నేను వెళ్ళాలి, వదిలేండి బాబు. నిన్ను వదిలేదలేదు. ఏంటి బాబు ఇలా మాట్లాడుతున్నారు, నన్ను వదిలేయండి. చామంతి, చామంతి, అన్నయ్య వెళ్ళిపోయింది, రండి. రే, వెళ్ళిపోయిందా? చూడలేదుగా? లక్కీగా చూడలేదు. ఒకవేళ చూసుంటే? చూడలేదు కదా అన్నయ్య, ఇంకెందుకు టెన్షన్? అది చూసిందంటే మనకి చాలా ప్రమాదం. తన ఈ గదిలోకి సామాన్యంగా రాదు. ఈ దెబ్బకి ఇంకెప్పుడు రాదు. అంటే ఏం చేసావురా? ఏమీ చేయలేదు, మళ్ళీ గదిలోకి రాకుండా కొంచెం భయపెట్టాను. అమ్మా, మొత్తం 5 ముత్తైదువులు కావాలి. సంధ్య నువ్వెళ్ళు, రేవతి నువ్వెళ్ళు, నువ్వు కూడా రామ్మా. బా ఇంకా ఒకరు తగ్గారమ్మా, ఇంకో ముత్తైదువుని చూడండి. చంద్రిక, 5 ముత్తైదులు కావాలని పంతులు గారు చెప్పారు కదా, నువ్వు కూడా వెళ్ళి పసుపు కొట్టు. ఎవరో రావాలని ఎదురు చూడటం కంటే ఇంట్లో మనిషి తను చేయడంలో తప్పేం లేదు కదా. చంద్రిక, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో పసుపు కొట్టు. అమ్మా, ఆవిడ కూడా ముత్తైదువే కదా, ఆవిడ కూడా వచ్చి పసుపు కొట్టచ్చు. రామ్మా.
ఆ కుంకుమ ఇవ్వు. పసుపు కొట్టే కార్యక్రమం మొదలైందా? ఇప్పుడే మొదలు కాబోతోంది. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అది దీక్షకి కాదు, నాకు జరగాలి. అలా అంటే ఎలా కుదురుతుంది? కింద ఫ్యామిలీ అంతా ఉన్నారు. వాళ్ళందరి ముందు వస్తారా ఏంటి? నాకు మీ అన్నయ్యకి కదా పెళ్లి జరగాలి. ఆ కార్యక్రమాలన్నీ నాతోనే కదా జరగాలి. ఆ దీక్షకి జరుగుతుంటే నన్ను ఇక్కడ కాంగా కూర్చోమంటావా? అమ్మా నాన్న అందరూ కిందే ఉన్నారు. మరి వాళ్ళ మధ్యలోకి ఎలా తీసుకెళ్లను? లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కిందకి రావాలి. సరే, ఏదో ఒకటి చేస్తాను, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.